హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హాబీ కిట్. ఈ సి ప్రోగ్రామ్ సిరీస్లో ఈరోజు మనం పర్ఫెక్ట్ నంబర్ ప్రోగ్రామ్ చూద్దాం. రైట్ ఎ సి ప్రోగ్రామ్ టు చెక్ వెదర్ ద గివెన్ నంబర్ ఇస్ ఎ పర్ఫెక్ట్ నంబర్ ఆర్ నాట్. అంటే యూజర్ ఎన్ అనే ఇంటిజర్ని ఇన్పుట్ కింద ఇస్తే ఆ ఎన్ పర్ఫెక్ట్ నంబరా కాదా చెక్ చేసి పర్ఫెక్ట్ నంబర్ అయితే పర్ఫెక్ట్ నంబర్ అని ప్రింట్ అవ్వాలి, పర్ఫెక్ట్ నంబర్ కాకపోతే నాట్ అ పర్ఫెక్ట్ నంబర్ అని ప్రింట్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, యూజర్ 6 అనే నంబర్ని ఇన్పుట్ కింద ఇస్తే 6 పర్ఫెక్ట్ నెంబర్ కాబట్టి అవుట్పుట్ లో పర్ఫెక్ట్ నెంబర్ అని రావాలి. అసలు పర్ఫెక్ట్ నెంబర్ అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ పర్ఫెక్ట్ నెంబర్? ఎ పర్ఫెక్ట్ నెంబర్ ఈస్ ఎ నెంబర్ వేర్ సమ్ ఆఫ్ ఇట్స్ ప్రాపర్ డివైజర్స్ ఈక్వల్ టు ద నెంబర్ ఇట్ సెల్ఫ్. అంటే యూజర్ ఒక నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ కి ప్రాపర్ డివైజర్స్ క్యాలిక్యులేట్ చేసి ఆ ప్రాపర్ డివైజర్స్ అన్నిటిని యాడ్ చేస్తే మళ్ళీ యూజర్ ఎంటర్ చేసిన నెంబరే వచ్చేయాలి. అప్పుడు దాన్ని పర్ఫెక్ట్ నెంబర్ అంటాం. అసలు ఫస్ట్ డివైజర్స్ అంటే ఏంటి? డివైజర్ అంటే ఏదైనా ఒక నెంబర్ ఇంకొక నెంబర్ని కంప్లీట్గా డివైడ్ చేస్తుంది అంటే దాన్ని డివైజర్ అంటాం. అంటే మనం 10కి డివైజర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఏం చేస్తాం? 1 నుంచి 10 దాకా ఉన్న అన్ని నెంబర్స్లో ఏ నెంబర్ 10ని కంప్లీట్గా డివైడ్ చేస్తుందో చూస్తాం. ఫస్ట్ 10ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వస్తుంది. సో 1 ఈజ్ ఎ డివైజర్. అలాగే 10ని 2తో డివైడ్ చేస్తే కూడా రిమైండర్ 0. సో 2 ఈజ్ ఎ డివైజర్. 10ని 3తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 రాదు, 1 వస్తుంది. సో 3 ఈజ్ నాట్ ఎ డివైజర్. రిమైండర్ 0 రావాలి డివైజర్ అవ్వాలి అంటే. కానీ 10ని 3తో డివైడ్ చేస్తుంటే రిమైండర్ 1 కాబట్టి 3 ఈజ్ నాట్ ఎ డివైజర్. అలాగే 4 ఈజ్ ఆల్సో నాట్ ఎ డివైజర్. 10ని 4తో డివైడ్ చేస్తే రిమైండర్ 2 వస్తుంది, అంటే 4 కూడా డివైజర్ కాదు. నెక్స్ట్ 5 డివైజర్, ఎందుకంటే 10ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో 5 ఈజ్ ఎ డివైజర్. అలాగే 10ని 10తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో 10 ఈజ్ ఎ డివైజర్. సో 10 యొక్క డివైజర్స్ అంటే ఏం చెప్తాం? 1, 2, 5, 10. ఈ నెంబర్స్ అన్ని 10ని కంప్లీట్గా డివైడ్ చేస్తున్నాయి. సో డివైజర్స్ ఆఫ్ 10 అంటే 1, 2, 5, 10 అని చెప్తాం. కానీ ప్రాపర్ డివైజర్స్ అంటే ఏంటి? ఇక్కడ ప్రాపర్ డివైజర్స్ని కదా యాడ్ చేయాలి మనం. ప్రాపర్ డివైజర్స్ అంటే డివైజర్స్ ఎక్స్క్లూడింగ్ దట్ నెంబర్. అంటే ఇందాక ఎగ్జాంపుల్లో మనం 10కి క్యాలిక్యులేట్ చేసాం కదా డివైజర్స్, ఏమొచ్చాయి? 1, 2, 5, 10. ప్రాపర్ డివైజర్స్ అంటే ఆ 10ని తీసేయాలి. 1, 2, 5 ఇవే ప్రాపర్ డివైజర్స్. ఏ నెంబర్కి అయితే డివైజర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసేసి మిగతా డివైజర్స్ అన్నిటిని చూస్తే వాటిల్ని ప్రాపర్ డివైజర్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్, 6కి ప్రాపర్ డివైజర్స్ క్యాలిక్యులేట్ చేయాలి అంటే 1, 2, 3 అవుతాయి. 1 కంప్లీట్గా డివైడ్ చేస్తుంది 6ని, అంటే రిమైండర్ 0 వస్తుంది. 2తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. 3తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. 6తో డివైడ్ చేసినప్పుడు కూడా రిమైండర్ 0 వస్తుంది. కానీ ఇక్కడ మనం ప్రాపర్ డివైజర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి 6ని ఎక్స్క్లూడ్ చేస్తాం. మనం ఏ నెంబర్కి డివైజర్స్ని క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ నెంబర్ని ఎక్స్క్లూడ్ చేసి మిగతా నెంబర్స్ని కన్సిడర్ చేస్తాం ప్రాపర్ డివైజర్స్లో. సో ప్రాపర్ డివైజర్స్ ఆఫ్ 6 ఏమవుతాయి? 1, 2, 3. ఇప్పుడు పర్ఫెక్ట్ నెంబరా కాదా చెక్ చేయాలంటే ఏం చేయాలి? ఈ ప్రాపర్ డివైజర్స్ని యాడ్ చేయాలి. 1 + 2 + 3 ఎంత? 6. మనం తీసుకున్న నెంబర్ ఎంత? 6. ఇప్పుడు వచ్చిన సమ్ ఎంత? 6. రెండు సేమ్ కాబట్టి 6 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్. ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాం. 28 తీసుకుందాం ఈసారి. 28కి ప్రాపర్ డివైజర్స్ ఏమవుతాయి? 1, 2, 4, 7, 14. ఈ నెంబర్స్ అన్నీ 28ని కంప్లీట్గా డివైడ్ చేస్తాయి. 28ని ఈ నెంబర్స్తో డివైడ్ చేసినప్పుడు రిమైండర్ 0 వస్తుంది. సో వాటిని ప్రాపర్ డివైజర్స్ అంటాం. ఇప్పుడు ఏం చేయాలి? ఈ ప్రాపర్ డివైజర్స్ అన్నిటిని యాడ్ చేయాలి. 1 + 2 + 4 + 7 + 14 ఎంత? 28 అయింది. మనం తీసుకున్న నెంబరు 28. ఇప్పుడు వచ్చిన నెంబరు 28. అంటే 28 ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అని చెప్తాం. సో దీనికి ప్రోగ్రామ్ ఎలా రాయాలో చూద్దాం. ఫస్ట్ మనం ఏం చేయాలి? యూజర్ని ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. అంటే ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. యూజర్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తేనే కదా మనం ఆ నెంబర్ పర్ఫెక్ట్ నెంబరా కాదా చెక్ చేయగలం. సో యూజర్ని ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయమని అడుగుతాం. సో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. ఈ ఎంటర్ చేసిన నెంబర్ని రీడ్ చేసుకోవాలి కాబట్టి స్కాన్ఎఫ్ స్టేట్మెంట్ రాస్తాం. రీడ్ చేసుకున్నాక ఏదో ఒక వేరియబుల్లో స్టోర్ చేయాలి కదా. సో ఆ నెంబర్ స్టోర్ చేయడానికి ఒక వేరియబుల్ కావాలి.
ఆ వేరియబుల్ని నమ్ అనుకుందాం. సో ఫస్ట్ ఇంట్ నమ్ అని రాస్తాం. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఎంటర్ ఏ నెంబర్ అని రాస్తాం. తర్వాత స్కాన్ఎఫ్లో %d %num. ఇప్పుడు నమ్లో యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ స్టోర్ అయింది. ఇప్పుడు ఈ నెంబరు పర్ఫెక్ట్ నెంబరా కాదా చెక్ చేయాలి. అంటే మనం ఫస్ట్ ఏం చేయాలి, ఆ నెంబర్కి ప్రాపర్ డివైజర్స్ క్యాలిక్యులేట్ చేయాలి. డివైజర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? సపోజ్ 10 అనుకుంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబరు 1 నుంచి 10 దాకా ఉన్న అన్ని నెంబర్స్ని చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఏ నెంబర్ అయితే ఆ 10ని కంప్లీట్గా డివైడ్ చేస్తుందో దాన్ని డివైజర్ అంటాం. కంప్లీట్గా డివైడ్ చేయడం అంటే ఏంటి? రిమైండర్ 0 రావడం, దాన్ని డివైజర్ అంటాం. కానీ ప్రాపర్ డివైజర్ అంటే 10ని ఇంక్లూడ్ చేయకూడదు కదా. ఏ నెంబర్కి అయితే మనం డివైజర్స్ క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ నెంబర్ని కన్సిడర్ చేయకూడదు ప్రాపర్ డివైజర్స్లో. సో 10కి ప్రాపర్ డివైజర్స్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? 1 నుంచి 5 దాకా క్యాలిక్యులేట్ చేయాలి. అంటే 10/2 దాకా క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనం తీసుకున్న నెంబర్ నమ్లో స్టోర్ అయి ఉంది కదా. సో 1 నుంచి num/2 దాకా క్యాలిక్యులేట్ చేయాలి ఇక్కడ ప్రాపర్ డివైజర్స్. num/2 తర్వాతవేవి ఇంకా డివిజిబుల్ అవ్వవు. num/2 తర్వాత నెంబర్ ఉంది అంటే ఇంకా అది నమ్మే అవుతుంది. కానీ మనం నమ్మని కన్సిడర్ చేయం కదా ప్రాపర్ డివైజర్స్లో. సో 1 నుంచి num/2 దాకా ఉన్న నెంబర్స్ అన్నిటిని చెక్ చేయాలి. ఇక్కడ 1 నుంచి num/2 ఈ రేంజ్లో ఉన్న నెంబర్స్లో ఏ నెంబర్స్ అయితే నమ్ని కంప్లీట్గా డివైడ్ చేస్తాయో వాటిని ప్రాపర్ డివైజర్స్ అంటాం. ఈ ప్రాపర్ డివైజర్స్ అన్నిటిని సమ్ చేస్తాం. సో ఫస్ట్ ఏం చేయాలి, మనం ఫర్ లూప్ తీసుకుందాం. ఇక్కడ ఫర్ లూప్లో ఫర్ i = 1 ఎందుకు తీసుకున్నాం? 1 నుంచి క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. సో ఫర్ i = 1 i <= num/2 i++. 1 నుంచి num/2 దాకా ఉన్న నెంబర్స్ అన్నిటిని చెక్ చేయాలి. ఎలా చెక్ చేయాలి? మనం తీసుకున్న నెంబర్ దేంట్లో ఉంది? నమ్లో ఉంది. సో ఈ నమ్ని 1 నుంచి num/2 దాకా ఉన్న అన్ని నెంబర్స్తో డివైడ్ చేయాలి. డివైడ్ చేస్తే రిమైండర్ 0 రావాలి. సో ఇక్కడ మనం ఇఫ్ కండిషన్ యూస్ చేద్దాం. ఇఫ్లో ఏం రాస్తాం? num mod i = 0. ఇక్కడ i ఎందుకు రాసాము? num mod i, నమ్ అంటే మనం డివైడ్ చేయాల్సిన నెంబరు. i ఎందుకు రాసామంటే 1 నుంచి num/2 దాకా ఉన్న వాల్యూస్ iలోనే కదా ఉన్నాయి. సో num mod i రాసాం. num mod i = 0. మాడ్యులస్ ఏమిస్తుంది? రిమైండర్ని ఇస్తుంది. అంటే ఈ లైన్ అర్థం ఏంటి? మనం తీసుకున్న నెంబర్ని 1 నుంచి num/2 దాకా చెక్ చేసుకుంటూ వెళ్తాం. ఏవైతే నెంబర్స్ రిమైండర్ 0ని ఇస్తాయో ఆ నెంబర్స్ని మనం తీసుకుంటాం ప్రాపర్ డివైజర్స్ కింద. తీసుకుని వాటిని ఏం చేయాలి? ఇప్పుడు యాడ్ చేయాలి. ఆ నెంబర్స్ని యాడ్ చేయాలి. సో ఇఫ్ లోపల ఏం రాయాలి? మనం నెంబర్స్ని యాడ్ చేయాలి కాబట్టి యాడ్ చేయాల్సిన నెంబర్స్ ఎందులో ఉంటాయి? ఐలో ఉంటాయి కదా. సపోజ్ 10 అనుకుంటే యూజర్ ఎంటర్ చేసిన నెంబరు 10 అని ఫస్ట్ మనం 1తో డివైడ్ చేస్తాం. 1తో డివైడ్ చేస్తే రిమైండర్ 0 వచ్చింది. అంటే 1 అని సమ్ చేయాలి. నెక్స్ట్ 2తో డివైడ్ చేస్తాం 10ని. 10ని 2తో డివైడ్ చేస్తే కూడా రిమైండర్ 0. సో ఇప్పుడు ఈ 1ని 2తో సమ్ చేయాలి. ఇందాక ఐలో 1 ఉంది, ఇప్పుడు ఐలో 2 ఉంది. అంటే మనం సమ్ చేయాల్సిన వాల్యూస్ ఐలో ఉంటున్నాయి. సమ్ చేసి ఒక వేరియబుల్లో పెట్టాలి కదా. సో సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుందాం. సమ్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ ఐలో 1 ఉంది కదా, ఆ 1 తీసుకొచ్చి సమ్లో పెడతాం. ఇప్పుడు ఈ 1ని ఇప్పుడు వచ్చిన ఐ వాల్యూలో ఉన్న 2ని యాడ్ చేయాలి. అంటే సమ్ని ఐని యాడ్ చేస్తున్నాం, అంతే కదా. సమ్ని ఐని యాడ్ చేసి సమ్ను అప్డేట్ చేస్తున్నాం. సో ఇఫ్లో లాజిక్ ఏం రాస్తాం? సమ్ = సమ్ ప్లస్ ఐ. సో ఈ ఫర్ లూప్ num/2 వచ్చేంత వరకు కంటిన్యూ అవుతూ ఉంటుంది. num/2 వాల్యూ దాటిపోయాక ఇంకా ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. అంటే ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యేటప్పటికి సమ్లో ఈ ప్రాపర్ డివైజర్స్ యొక్క సమ్ ఉంటుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ సమ్లో ఉండే వాల్యూని ఒరిజినల్ వాల్యూతో చెక్ చేయాలి. ఈ రెండు సేమా కాదా చెక్ చేయాలి. ఒరిజినల్ వాల్యూ ఎందులో ఉంది? నమ్లో ఉంది. సమ్ చేస్తే వచ్చిన వాల్యూ సమ్లో ఉంది. సో ఇక్కడ మళ్ళీ మనం ఇఫ్ ఎల్స్ కండిషన్ తీసుకుందాం. ఇఫ్లో కండిషన్ ఏం రాస్తాం? ఇఫ్ సమ్ = నమ్. సమ్ వాల్యూ నమ్కి ఈక్వల్ అయింది అంటే ప్రింట్ఎఫ్లో %d ఈజ్ ఎ పర్ఫెక్ట్ నెంబర్, నమ్ అని రాస్తాం. అదే ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయితే
అంటే మనం సమ్ చేస్తే వచ్చిన వాల్యూ ఒరిజినల్ నెంబర్కి ఈక్వల్ అవ్వలేదు అంటే అది పర్ఫెక్ట్ నెంబర్ కాదు. సో ఎల్స్లో ప్రింట్ఎఫ్ రాస్తాం. ప్రింట్ఎఫ్లో %d ఈస్ నాట్ అ పర్ఫెక్ట్ నెంబర్ అని రాస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ని రన్ చేసి చూద్దాం. ఎంటర్ ఏ నెంబర్ అంది, 6 ఇద్దాం. 6 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. మళ్ళీ రన్ చేసి చూద్దాం. ఈసారి 28 ఇద్దాం. 28 ఈజ్ ఏ పర్ఫెక్ట్ నెంబర్. మళ్ళీ రన్ చేద్దాం. ఈసారి 34 ఇద్దాం. 34 ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ నెంబర్. మళ్ళీ రన్ చేద్దాం. 56 ఈజ్ నాట్ అ పర్ఫెక్ట్ నెంబర్. ఓకే, ఇప్పుడు ఈ లాజిక్ని నేను మీకు ఒకసారి డ్రై రన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. సపోజ్ యూజర్ ఎంటర్ చేసిన నెంబర్ 10 అనుకుందాం. అంటే నమ్ వాల్యూ 10 అవుతుంది. నమ్ వాల్యూ 10 అంటే ఫస్ట్ ఏం చేయాలి, ఫర్ లోపలికి వెళ్తుంది. ఫర్ లోపల i ఈక్వల్ టు 1, i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు నమ్ బై 2. నమ్ ఎంత 10, 10 బై 2 అంటే 5, అంటే i లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. i వాల్యూ ఎంత 1, 1 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5. ట్రూవే కదా. సో ఫర్ లోపలికి వెళ్తుంది. ఫర్ లోపల ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్లో ఏముంది, నమ్ మోడ్ i ఈక్వల్ టు 0. ఈ కండిషన్ చెక్ చేయాలి. నమ్ ఎంత 10, మాడ్యులస్ i ఎంత 1. 10ని 1తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుంది, 0 వస్తుంది కదా. సో ఈ కండిషన్ ట్రూ అయింది. సో ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్లో ఏముంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సమ్ ఇనిషియల్గా 0 తీసుకున్నాం కాబట్టి 0 ప్లస్ i ఎంత 1. సో 0 ప్లస్ 1 1. సో సమ్ వాల్యూ 1 అయింది. నెక్స్ట్ మళ్ళీ i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, i ప్లస్ ప్లస్ రాసాం కాబట్టి. సో i వాల్యూ 2 అవుతుంది. ఫర్ లూప్లో ఈ 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. 2 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ ట్రూ కాబట్టి ఫర్ లోపలికి వెళ్తుంది. ఫర్ లోపల ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్ లోపల నమ్ మోడ్ i ఈక్వల్ టు 0 ఈ కండిషన్ ఉంది. నమ్ ఎంత 10, మాడ్యులస్ 2. 10ని 2తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత 0. 0 ఈక్వల్ టు 0. సో కండిషన్ ట్రూ కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపల ఏముంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. సమ్ ఎంత, ఇందాక వచ్చిన సమ్ 1 ప్లస్ ఇప్పుడు i వాల్యూ ఎంత 2, అంటే 1 ప్లస్ 2 ఈక్వల్ టు 3. సో ఇప్పుడు సమ్ వాల్యూ 3 అయింది. మళ్ళీ ఫర్ లోపలికి వెళ్తుంది. ఇప్పుడు i వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది కదా, 3 అవుతుంది. 3 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది ట్రూవే కదా. సో ఫర్ లోపలికి వెళ్తుంది. ఫర్ లోపల ఏముంది, నమ్ మోడ్ i. నమ్ ఎంత 10, మాడ్యులస్ i ఎంత ఇప్పుడు 3. 10 మాడ్యులస్ 3 రిమైండర్ 0నా కాదు కదా, రిమైండర్ 1 వస్తుంది. రిమైండర్ 0 వస్తేనే దాన్ని ప్రాపర్ డివైజర్ అంటాం. సో ఈ 3ని యాడ్ చేయక్కర్లేదు. ఇందాక 2ని 1ని ఎందుకు యాడ్ చేసాం అంటే రిమైండర్ 0 వచ్చాయి, సో యాడ్ చేసాం. ఇప్పుడు ఇఫ్లో ఉన్న కండిషన్ ఫాల్స్ అయింది కదా, సో ఇఫ్ లోపలికి వెళ్ళదు. మళ్ళీ ఫర్ దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ ఫర్ దగ్గర ఏముంది, i వాల్యూ 4 ఉంది. i వాల్యూ ఇంక్రిమెంట్ అయ్యి 4 అవుతుంది కదా. సో i వాల్యూ 4 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఇది ట్రూవా కదా చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూవే కాబట్టి ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపల ఏముంది, నమ్ మోడ్ i అంటే 10 మాడ్యులస్ 4. ఇది 0నా, ఇది 0 కాదు. సో 4 కూడా ప్రాపర్ డివైజర్ కాదు. ఇఫ్ ఎగ్జిట్ అయ్యి మళ్ళీ ఫర్ దగ్గరికి వెళ్తుంది. మళ్ళీ ఇప్పుడు i ఇంక్రిమెంట్ అయ్యి i వాల్యూ 5 అవుతుంది. అంటే 5 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ చెక్ చేసుకుంటుంది. ఇది ట్రూవే కదా. సో మళ్ళీ ఫర్ లోపలికి వెళ్తుంది. ఫర్ లోపల ఇఫ్ కండిషన్ ఏముంది, నమ్ మోడ్ i ఈక్వల్ టు 0 అంటే 10 mod 5 0నే కదా. 10ని 5తో డివైడ్ చేస్తే రిమైండర్ 0. సో ఇఫ్ లోపలికి వెళ్తుంది. ఇఫ్ లోపల కండిషన్ ఏముంది, సమ్ ఈక్వల్ టు సమ్ ప్లస్ i. ఇందాక వచ్చిన సమ్ ఎంత 3, ఇప్పుడు i వాల్యూ ఎంత 5. సో 3 ప్లస్ 5 ఈక్వల్ టు 8. సో సమ్ వాల్యూ 8 అయింది. ఇప్పుడు మళ్ళీ ఫర్ దగ్గరికి వెళ్తుంది. ఈసారి i వాల్యూ ఎంత 6. 6 లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 5 ఈ కండిషన్ ఫాల్స్ కదా. సో ఇంకా అక్కడతో ఫర్ లూప్ ఎగ్జిట్ అయిపోతుంది. ఫర్ లూప్ ఎగ్జిట్ అయ్యాక కింద ఏముంది, ఇఫ్ కండిషన్ ఉంది. ఇఫ్లో ఏముంది, సమ్ ఈక్వల్ టు నమ్. అంటే ఇప్పుడు మనకు వచ్చిన సమ్ వాల్యూ నమ్కి ఈక్వలా కాదా చెక్ చేయాలి. సమ్ వాల్యూ ఎంత వచ్చింది, 8 వచ్చింది. కానీ నమ్ మనం తీసుకున్న నెంబర్ ఎంత 10. 8 ఈక్వల్ టు 10 ఈ కండిషన్ ట్రూ కాదు కదా.
సో ఇఫ్ లోపలికి వెళ్ళదు, ఎల్స్ లోపలికి వెళ్ళి 10 ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఓకే, ఒకవేళ ఈ సమ్ వాల్యూ నమ్ వాల్యూ ఈక్వల్ అయితే ఈ ఇఫ్ కండిషన్లోకి వెళ్ళి ఆ నెంబర్ ఈజ్ అ పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనం తీసుకున్న ఎగ్జాంపుల్లో ఇఫ్ లోపల ఉన్న కండిషన్ ట్రూ అవ్వలేదు కాబట్టి ఎల్స్లోకి వెళ్ళి 10 ఈస్ నాట్ ఎ పర్ఫెక్ట్ నెంబర్ అని ప్రింట్ అయింది. ఓకే, సో ఇది పర్ఫెక్ట్ నెంబర్ ప్రోగ్రామ్. మీకు ఒక క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రోగ్రామ్ చూద్దాం. సో మీరు ఇలాంటి ప్రోగ్రామ్స్ని మిస్ అవ్వకూడదు అనుకుంటే వెంటనే హాబీకిట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కోడింగ్ని తెలుగులో నేర్చుకుందాం అనుకుంటున్న మీ ఫ్రెండ్స్కి కూడా ఈ వీడియోస్ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.